విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. ఇంతకు నీ పెళ్లి ఎప్పుడు? 9వ తారీఖు సార్, 9వ తారీఖు. అబ్బా చంపేశావయ్యా. అదే రోజు నా మ్యారేజ్ డే. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వరుస కార్యక్రమాలు ఉంటాయి. సారీ నీ రాలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సారీ సార్, మీరు రాకపోతే ఎలా సార్? మీ నాన్నగారు ఇచ్చారు. సత్యం, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు? కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చి ఉంటాడు. లోపల మనం వచ్చేసాను సార్. నువ్వెందుకు వచ్చావు నాన్న? కాదురా, పోస్ట్ ఆఫీస్ కని వచ్చాను. మీ ఆఫీస్ దగ్గరలోనే ఉంది కదా, చూసి వెళ్దామని వచ్చాను. చాలా పెద్ద ఆఫీసరా. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్ని. ఇదిగో వాడతాను. కూర్చోండి. చాలా సంతోషం అండి. ఇప్పుడే మీ వాడు చెప్తున్నాడు. నీకేనా బుద్ధుందా? మీ ఆఫీసర్ గారు ఏదంటే బల్ల మీద పడుకుంటావా? ఆయన మంచోడు కాబట్టి సరిపోయింది. దిగరా. నువ్వు ఊరుకున్నా, నీకేం తెలీదు. మా బాసు గారు మమ్మల్ని అందరినీ సొంత బిడ్డలా చూసుకుంటారు. నిజంగా కదూ సార్? కదూ సార్? కదూ సార్? నాకేదోలా ఉందయ్యా. ఒక్క నిమిషం ఊపి పట్టండి. మా నాన్న వెళ్ళగానే ఆ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఏ విషయం? నాన్న, అమ్మ నీ కోసం వెయిట్ చేస్తుంటుంది, వెళ్ళు. అది సినిమాకి వెళ్తానందలేరా? అబ్బా, మేము ఇంపార్టెంట్ డిస్కషన్ లో ఉన్నాం తెలుసా? ఓహో, ఇంపార్టెంట్ డిస్కషన్ అయితే సరే. ఏమండి, నేను మళ్ళీ కలుస్తాను. సారీ ఫర్ దిస్. నాట్ ఎట్ ఆల్. సార్ 1 minute, మీతో ఒక్క విషయం. అబ్బా, ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందామండి సార్. నీ కూడా కదయ్యా, మన స్పార్టిక్ కొత్త ప్రోడక్ట్ గురించి చెప్దామని. కొత్త ప్రోడక్ట్ గురించి డ్రిల్ మాస్టర్కి ఏం తెలుస్తుందండి? అదే తప్పు. ఏ ప్రోడక్ట్ కైనా పబ్లిసిటీ కావాలయ్యా. తప్పుకో. రండి సార్. రా రండి సార్. రావయ్యారా? చూడండి చూడండి సార్, మా స్పార్టిక్ కంపెనీ తరఫున కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్న ప్రోడక్ట్ ఎలా ఉంది? ఆహా, బ్రహ్మాండంగా ఉందండి. నాతో ఎప్పుడు చెప్పలేదరా? రాత్రికి తీరుబడిగా చెప్తా కదా, నువ్వు పద. నువ్వు ఆగవయ్యా. స్పార్టిక్ అంటే మనకు నాణ్యతకు పెట్టింది పేరు. మా స్పార్టిక్ తో ఫ్లోరింగ్ చేస్తే ఇల్లు వెండి కంచలా తడతలా మెరిసిపోతుంది. ఆ సంగతి మళ్ళీ మీరు వేరే చెప్పాలా? చూస్తుంటే తెలియట్లేదండి. చూడండి, జీవితంలో ఒకేసారి ఇల్లు కడతాం, ఒకేసారి పెళ్లి చేసుకుంటాం. నువ్వు ఉండరా? ఈ 2 విషయాల్లోనూ ఆలోచించి మరీ అడుగుందుకు వేయాలి. బాగా చెప్పారు. చూడండి, మీ స్పార్టిక్ గురించి అడిగిన వాళ్ళతోనూ అడగిన వాళ్ళతోనూ పెళ్లి వాళ్ళతో పెళ్లి కాని వాళ్ళ పెళ్లి 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 గురించి మనకెందుకు? పెళ్లి మనకెందుకు? సరేనండి, నేను మళ్ళీ కలుస్తాను. వెళ్తున్నా. వెళ్ళు వెళ్ళు. ఎవడో మా స్పార్టిక్. అలాగే. ఏమయ్యా, మీ నాన్నను చూసి కంగారు పడుతున్నావు? అసలు ఆయన మీ నాన్నే. నాని బాలేవారు సార్, మా నాన్నే. కానీ ఆయనకు ఒక వింత జబ్బుంది సార్. ఏదైనా కొత్త వస్తువు కనిపిస్తే లటక్క నొక్కేస్తాడు. ఒకసారి ఓటు వేయడానికి వెళ్ళి బ్యాలెట్ బాక్స్ బాగుంది కదా అని తప్పని ఇంటికి తెచ్చేసాడు. ముందే చెప్పావు, సంతోషం. ఎనీవే, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. బాబుగా, ఇందాక మీ నాన్న ఆఫీస్కి వస్తే ఎందుకు త్వరగా పంపించేసావనేగా. మా బాస్ కి కొత్త మనుషులు చూస్తే అప్పటికి అలవాటు ఉంది. పైగా కొత్త ప్రోడక్ట్ మొదలు పెట్టాడు. నాన్న 5,000కో 10,000కో అయిపోయిండేవాడు. నీకు అన్నిటికీ తొందరే, వాడి మీద విరుచు పడతాడు. ఆ విషయం నాకేం తెలుసే. ఎక్కడికి రా ప్రయాణం? మా కొలీగ్ కి మ్యారేజ్. మా ఆఫీస్ స్టాఫ్ అందరం వెళ్తున్నాం. ఒక వారం రోజులు వచ్చేస్తాను. వస్తానమ్మా, వస్తానన్నా. అలాగే. నాన్న, నేను లేకుండా ఆఫీస్కి వెళ్ళావు. బాలేవాడివే, నేను ఇంకా ఎందుకు వెళ్తాను రా? ఆ ఆఫీసు కాదు కదా, ఆ రోడ్డు ఛాయలు కూడా. అది వస్తానమ్మా, వస్తానన్నా. కామాక్షి, మనం ఇలా రిక్షాలో సినిమాకి వెళ్ళి ఎంత కాలం అయిందో. ఎప్పుడో పెళ్లైన కొత్తలో వెళ్ళాం ధర్మదాతకి. కాదండి, ప్రాణదాతకి వెళ్ళాం. లేదు, ధర్మదాతకి. ప్రాణదాతే. ధర్మదాత ప్రాణదాత అంటే లేదు, ధర్మదాత. అన్నదాత అయింటుంది సార్. నన్ను కాస్త పీస్ఫుల్ గా రిక్షా దొక్కనివ్వండి. ఏ రిక్షా అబ్బాయి, ఒక్క నిమిషం రిక్షా ఆపు. ఎందుకు కామాక్షి ఇక్కడ ఆపావు? ఏదైనా దేవాలయం కనిపిందా ఏంటి? అక్కడ చూడండి, కూరగాయలు ఎంత నవనవలాడుతున్నాయో. ఓ 20 రూపాయలు ఇవ్వండి. తొందరగా రా. అలాగే. రావుడు, త్వరగా వచ్చాయి. ఇళ్ళో కట్ట బీడీలు అడుగుతాను. రిక్షా చూస్తాడు. ఆ టవల్ తీసి పైన వేసుకో. వస్తావా అలంకార టాకీస్ కి? ఒక్కడే 3 రూపాయలు. నేనా? అలంకార టాకీస్ కా 3 రూపాయలా? ఓర్ని, ఎందుకయ్యా అలా ఏడుస్తావు? సరే 4 రూపాయలు ఇస్తాను, పోనీ. దుంపదగా. ఎక్కడికి? ఎక్కడికా? మంగళ షాప్ కి వెళ్ళి నా ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకుందామని నేను రిక్షా పిల్లల్లా కనపడుతున్నానయ్యా. మొన్న ఒక రోజు లారీ పక్కన నిలబడితే నీలాంటి ఏదో ఒకటి వచ్చి, ఏమండి డ్రైవర్ గారు అగ్గిపుల్లుంటే ఇస్తానని అడిగాడు. నా బతుకంటే ఎలా అయిపోయింది. కామాక్షి, ఎక్కడ తెచ్చావే? రా. అంటే మీరు? మీరు సారీ సార్, క్షమించండి, వస్తాను సార్. ఏమండి, ప్లాస్టిక్ బుట్ట కొన్నాను, వాడికి 20 రూపాయలు ఇవ్వండి. ఓహో,
ఇదిగోరా. ప్లాస్టిక్ బకెట్ కొన్నాను. ఆ. వీడికో 50 రూపాయలు ఇవ్వండి. అలాగే ఇదిగో. వాషింగ్ పౌడర్ చీపురు కట్లు కొన్నాను. వీడికో 30 రూపాయలు ఇవ్వండి. అరే రిక్షా వెనక్కి చెప్పు, ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యా సినిమాకి వెళ్ళొద్దు. వెళ్దాం. ఇలా రోడ్డు మీద కనపడని కొనుక్కుంటూ వెళ్తే సర్దిరోజు నాటికి వెళ్తాం. మళ్ళీ జీవితంలో నిన్ను సినిమాకి తీసుకెళ్తే చెప్పు తీసుకొని కొట్టు. చెప్పంటే గుర్తొచ్చిందండి. ఆ. చెప్పు దిగిపోయింది. కుట్టించుకుని వచ్చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి. సామాన్లు అంతా జాగ్రత్త పెట్టుకోండి. వచ్చేస్తా. సామాన్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలా? నువ్వు ఇప్పుడే వచ్చేస్తావా? నా బతుకేంటి ఇలా అయిపోయింది. ఛీ! ఈ బతుకేమో నేను ఇప్పుడే వచ్చేస్తానండి ఇక్కడే ఉండండి అంటాడా. వాడు వచ్చి అలంకరణ టాకీస్కి 3 రూపాయలు అంటాడా. ఇప్పుడు ఎన్ని పెట్టుకుంటే ఎవడొస్తాడు, ఎక్కడికి రమ్మంటాడు? అమ్మా వచ్చేసా. నీ గురించి అనుకుంటున్నావురా? రైల్లో వచ్చావా? లేదు, రైలు పెట్టాలంటా పరిగెత్తుకుంటూ వచ్చా. అబ్బా సర్లేండి, బస్సులో వచ్చాను. నీ స్నేహితుడి పెళ్లి బాగా జరిగిందిరా? బ్రహ్మాండంగా జరిగిందమ్మా. ఆకాశం అంత పందిరి వేసి, ఆ. భూదేవంత పీట వేసి, ఆహా. పర్వతం అంత పెళ్లి కూతురు కూర్చోబెట్టి, మేళతాళాలు, పాటలు, పద్యాలు. అబ్బో నాన్న, నువ్వు వచ్చినట్టయితే ఆ రాత్రి ఒరేయ్, నీకున్న రేచకట్లో ఆ రాత్రి అవన్నీ అలా చూసావురా? నాకు ఒళ్ళంతా చిరాగ్గా ఉందండి. నీళ్లు పెట్టి స్నానం చేయాలి. నమస్కారం సార్. ఎవరది? అబ్బా రాబాబు, వెల్కమ్. ఎప్పుడు రావడం? పెళ్లి బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది సార్. సూపర్. ఒక్క మీరు రాలేదన్న బాధ తప్ప అన్ని ప్లాన్ ప్రకారం జరిగాయి సార్. ఇంకా నిలబడి ఉన్నావయ్యా. బీ సీటెడ్, కూర్చో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక దీంతో పని లేదనుకుంటాను, పక్కన పెట్టేయండి. అలాగే. అవును, మీ మామగారు ఏం చేస్తుంటారు? ఈ పాటికి భోంచేసి నిద్రపోతుంటారు. భలే జోకేసావయ్యా. చూసావా, పెళ్ళయ్యాక నీళ్ళు హాస్యరసం పెరిగిపోయింది. అంతకుముందు జోకని చెప్పే తెలిసేది కాదు. అవును, ఇలారా. పెళ్లిలో తలంబరాలట్లో మీ ఆవిడ గెలిచిందా, నువ్వు గెలిచావా? ఇద్దరం గెలిచాం సార్. వెరీ గుడ్. అంటే ఇక నుంచి గెలుపు వాటి ఇద్దరిది అన్నమాట. కరెక్ట్. అంతేకాదు సార్, మీ గురించి, మీ గొప్పతనం గురించి, మీ పాలసీల గురించి మొదటి రోజు రాత్రి తెల్లవారులు మా ఆవిడతో చెబుతూనే ఉన్నాను సార్. చాలా థ్యాంక్స్ అయ్యా. అంటే అది కూడా అయిపోయిందా? ఏది కూడా సార్? అదేనయ్యా శోభనం. భలేవరే సార్. ఆ శోభనం రాత్రి నాకు పెట్టిన స్వీట్సే మీకోసం తీసుకొచ్చాను సార్. చిలకలు. అంతేకాదు సార్, లడ్డూలు కూడా. లడ్డు. ఇదేమిటయ్యా ఇంత సైజు ఉంది? అంటే చిన్న విషయం సార్. ఏమిటి? ముహూర్తం దొరక్క ఆ. మధ్యాహ్నం 3 గంటలకే మమ్మల్ని గదిలోకి తోసి తలుపేశారు సార్. ఓహో. తెల్లవారుజాము 3 దాకా సరిపోవాలంటే ఆ. సైజ్ సరిపోదు కదా అని సైజ్ పెంచారు. ఓహో, అదే. ఆ. బాగుందయ్యా. అవును, ఆ రాత్రి గదిలో మీ ఆవిడ కొంగురు ఏం కట్టావు? నేనైతే బంగారం కట్టాను. నేనైతే బంగారం లాంటి మా బాస్ని కట్టాను సార్. ఆ. అంటే మీ ఫోటోని కట్టాను సార్. అబ్బా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు సార్. అవును, ఉండవు మరి 3 రాత్రులు. ఆ. ఒట్టి పిచ్చోళ్ళు ఉన్నావే. వెళ్ళి టెస్ట్ తీసుకో. వెళ్ళి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. స్వామి, ఇవాళ ఏం చేతనో కానీ నాకు వెర్రి ఆనందంగా ఉంది. ఒక్కసారి పలకరించి పోదాం కదా అని వచ్చాను. అమ్మో, ఇక్కడికే వచ్చేసింది. స్వామి, దాన్ని మా ఇంటి ముందు నుంచి పంపించేశామంటే 6 నెలల పాటు ఒంటి పూట భోంచేసి అరుగు మీద పడుకుంటాను. ఒట్టు. అదేమేనా? అదే ఉంటుంది. చిచి, పాడు తలుపులు. ఒక్క కన్నం కూడా లేదు చూద్దామంటే. బాబుగా, వీళ్ళ తలుపు తీరా. తొందరగా తలుపు తీరా. ఆ దొంగ చూపులేమిట్రా? ఇందాక నుంచి తలుపులు మాత్రం వినపట్లా. చెవిడేమో వచ్చిందా? వినపడబట్టే కదండి తలుపు తీసాం. ఈ చెమట్లేమిట్రా, కంగారు, నీ వాలకం ఏమైందిరా నీకు? ఎక్సైజ్ చేస్తున్నా, ఎక్సైజ్. నీకేనా బుద్ధి ఉందా? ఏ? మిట్ట మధ్యాహ్నం ఎక్సర్సైజ్ ఏమిట్రా? ఏమండి, ఆ. వాడి పిచ్చి చూపులు పిచ్చి నవ్వులు చూస్తే నాకేమిటో భయంగా ఉంది. నీకు భయంగా ఉంది, నాకు అనుమానంగా ఉంది. ఏమే, ఎవరైనా డాక్టర్ని పిలుచుకొస్తాను. ఇది పుచ్చుకో. నమస్కారం మావయ్య గారు.
నమస్కారం అత్తయ్య గారు. మావయ్య గారు అత్తయ్య గారు ఎవరమ్మా నువ్వు? ఎవరిల్లు కావాలి? ఆయన ఇంకా ఇంటికి రాలేదా? ఆయన అవునండి, ఇందాక గుళ్ళో కలిశారు. ఎవరో నీ మొగుడా? ముందు మీ అబ్బాయి, ఆ తర్వాతే నా మొగుడు. ఏమిటండి ఇది? అమ్మయ్యా, గండం గడిచింది. పక్క వీధికి వెళ్ళి ఉంటుంది. ఏమ్మా వెళ్ళిపోయిందా? అదేమిటండి చెప్పా పెట్టకుండా వచ్చేసారు. అయినా ఇదేం బాలేదండి. మీ అమ్మా నాన్నలు నువ్వెవరు అని అడుగుతున్నారు. ఏం చెప్పమంటారు? సరే, పెళ్ళంటే చెప్పకుండా చేసుకున్నాం, తర్వాత అయినా చెప్పొద్దు. అందులోనూ తల్లిదండ్రులు మనతో ఉండాల్సిన వాళ్ళు. సరే, ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? ముందు బయటకు నాడు. ఆడే నాటకం చాలు, తప్పుకోండి. అవతల పెద్దవాళ్ళు చూస్తున్నారు. రేయ్! ఆ? రారా ఇటు. ఆ? ఏమిటంతా ఏమిట్రా ఈ గొడవ? మమ్మల్ని అత్తయ్య మావయ్య అంటాంది ఎవరా ఆ? పిల్ల? ఆ? మాట్లాడవేరా? నాకేం తెలియదు నాన్న, నిజంగా నాకేం తెలియదు. ఏయ్ నిన్నే పద, మర్యాద బయటకు నాడు. ఏమిటండి ఇదంతా? అత్తయ్య గారు, పెద్దవారు, మీరైనా చెప్పండి. రహస్యంగా పెళ్లి చేసుకొని తీరా గడపలోకి వచ్చాక మీ మీద భయంతో నేనెవరో తెలియదు అంటున్నారు. నేనేం చేయాలో చెప్పండి. మా వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడా? నిజమా? ఎప్పుడు? ఎక్కడ? సిరిపురం రామాలయంలో మన 9వ తారీఖున. అంతా అబద్ధం. అబద్ధమా? అయితే మీరు కట్టిన ఈ తాళి? కట్టుకున్న దాన్ని ఎందుకంటే ఇలా ఏడిపిస్తారు? నేను చెప్తున్నది అబద్ధం, చేస్తున్నది మోసం అయితే ఇక్కడికే మీ ఇంటికి ఎందుకు రావాలి? మీకన్నా గొప్పవాడిని చూసుకోవచ్చుగా. స్టాప్ ఇట్. పెట్టి తీసుకుని మర్యాదగా బయటకు నాడు. ఏదైనా లాడ్జికి తీసుకెళ్తావా? నాన్న చాలా అరవై. చూడమ్మా, వీడు నిన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నాడన్నావు. ఇవాళ ఇక్కడ కూడా వీడేనమ్మన్నాడా? అవునండి. అబద్ధం, అంతా అబద్ధం. చూడు, ఈ ప్రపంచంలో బ్రతకడానికి బోల్డ్ అని మార్గాలున్నాయి. ఇలా నీచానికి దిగదారక్కర్లేదు. మర్యాదగా బయటకు నాడు. నువ్వు ఆగరా. చూడమ్మా, నువ్వు చెప్పింది నిజమే అయితే మీ వాళ్ళెవరూ రాలేదే ఇక్కడికి? బావాడే నీ మెళ్ళలో 3 ముళ్ళు వేశాడంటానికి ఆధారం ఏమిటి? అది అలా అడగమ్మా. అమ్మా చూసావా, లాయర్ లాగా ఒక్క పాయింట్ నువ్వు అడిగేటప్పటికి దెబ్బకి సూట్ కేసు పట్టుకుంది. చూడండి, దీన్ని ఏమంటారో, ఏ సందర్భంలో వేస్తారో కొంచెం చూసి చెప్తారా? ఏమిట్రా ఇది? ఇప్పుడేమంటావురా? ఇప్పుడు ఏం తెలియదంటావా? నాన్న, అది ఆ కార్డు మా బాసు. ఏంటయ్యా బాసు బాసు మీటింగ్ పెట్టావు? ఏం మాధవయ్య గారు? అరే సర్ప్రైజ్! నీ వైఫ్ కదూ అమ్మాయి? నువ్వు? మిసెస్ రాంబాబుని. నమస్కారం బాబాయ్ గారు. నమస్కారం అమ్మా. నీ ఫోటో నాకు బాగా గుర్తుంది. నువ్వు వచ్చేస్తున్నావని తెగ మురిసిపోతున్నాడు. వచ్చేసావు, వెరీ గుడ్. రాంబాబు, ఏంటయ్యా ఏమిటా పోజు? ఏం లేదు సార్, ప్యాంట్లోకి చీమ దూరినట్టుగా ఉంటాను. అలా కూర్చోండి బాబాయ్ గారు. పర్వాలేదమ్మా, మీ పెళ్లికి రాలేపోయాం. పాప రమ్మంటూ తెగ మొహమాట పెట్టేశాడు. పైగా స్వీట్లు లడ్లు చిలకలు కూడా తెచ్చిచ్చాడు. ఏరా బాబు తెచ్చిచ్చాడు? చిలకలు లడ్డూలు ప్యాక్ చేసేవమని మా వాళ్ళ ప్రాణం తినేశారండి కదండి. మీరంటే ఎంత గౌరవం. ఆ రోజు రాత్రి అంతా మీ గురించే చెప్పారు. అవునమ్మా చెప్పాడు. ఏరా బాబు చెప్పావు కదా? ఆ రోజు రాత్రి మీ ఫోటో. నాకు తెలుసమ్మా, నా ఫోటో నీ కొంగులు కట్టంటే దాన్ని బట్టే చెప్పొచ్చు. రాంబాబు, నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఇక మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. వస్తాను. ఏంటండి బంగారం లాంటి కోటలు వస్తే మీరేమిటి ఆలోచిస్తున్నారు? అదేనండి, ఎందుకు ఇలా ఉన్నానా అని ఆలోచిస్తున్నా. ఏమయ్య రాంబాబు, మీ మేడం సినిమా ప్రోగ్రామ్ పెట్టింది, వస్తాను. ఉండండి బాబాయ్ గారు, కాస్త కాఫీ తీసుకుని వెళ్తారు. కాఫీ? మేడం గారు వెయిట్ చేస్తుంటారు, మీరు వెళ్ళండి సార్. అలాగే. రాంబాబు, నువ్వు నీ వైఫ్ మా ఇంటికి ఒకసారి డిన్నర్ రావాలి. ఏమ్మా ఓకేనా? నాదే ఉందండి, అంతా ఆయన ఇష్టం. ఏమండి? అవును, అలాగే. మీరు వెళ్ళండి సార్. అలాగే వస్తాను. ఏమండి వస్తాను. పెట్టి తీసుకుని మర్యాదగా బయటకు నాడు.